నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అయిన పావ్ భాజీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. తక్కువ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఎంతో సింపుల్గా ఇక్కడ నేను పావ్ భాజీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకన్నా ఆలస్యం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ నేను పావ్ భాజీలోకి గ్రేవీ కోసం పొటాటోని, క్యాలీఫ్లవర్, క్యారెట్, 2 టమాటాలు తీసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని కుక్కర్లో తీసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు ఆ టైంలో బఠానీ అవైలబుల్గా లేదని స్కిప్ చేశానండి. మీ దగ్గర ఉంటే బఠానీ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏవైనా సీజనబుల్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా హోమ్ మేడ్ బటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులో చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు లేదా 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీన్ని స్మూత్గా ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకి తొందరగా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుందండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా హోమ్ మేడ్ బటర్ని వేసుకొని ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లము, 2-3 వెల్లుల్లి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకొని ఈ ఆనియన్ని పూర్తి కాకుండా ఒక 50% మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, అలానే స్పైసీకి తగ్గట్టు కారం, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న వెజిటబుల్ మిక్చర్ ఉంది కదండి, వాటిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పావ్ భాజీ మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలన్నమాట. మధ్యలో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసేసుకొని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో బటర్ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పావ్ భాజీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరింత టేస్టీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఇంకా చక్కగా కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది అనమాట. ఆరిపోయే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. ఈలోపు ఇక నేను పావ్ భాజీస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ప్యాకెట్ 40 రూపీస్ అండి. నాకు 6 పీసెస్ వచ్చినాయి అనమాట. ఈ విధంగా ప్యాన్ మీద బటర్ వేసుకొని మీకు అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉండిద్ది. నేను అలా ఏం వేయకుండా జస్ట్ బటర్ వేసేసి ఈ విధంగా మధ్యలో కట్ చేసేసి 2 వైపులా ఫ్రై చేసుకుంటున్నాను. అలానే పైన కూడా బటర్ అప్లై చేసేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బటర్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా బటర్లో ఎక్కువ పావ్స్ని ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా తినేటప్పుడు బటర్ తగులుతూ ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పావ్ భాజీ కర్రీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా తక్కువ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అమ్మో ఇంత టైం పడుతుందని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వీటిని మనం చక్కగా చేసేసుకోవచ్చు. బయట సింగిల్ ప్లేటే 70 రూపీస్ దాకా అవుతుందండి. అదే మనం పావ్ భాజీస్ కలిపి 40 రూపీస్ ఉంటాయండి. దానిలో 6 పీసెస్ వస్తాయి. శుభ్రంగా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో చేసుకొని చక్కగా తినచ్చు. అది నలుగురు తినాలంటే చాలా మనీ అవుతాయి కదా. దానికైనా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈ విధంగా పావ్ భాజీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.